హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక ఇస్మార్ట్ బ్యూటీ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, మనలో చాలామందికి పార్టీస్ కానీ లేదా ఫంక్షన్స్ కానీ ఇలా అకేషనల్గా ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు అందరిలో మనం కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా నిలబడాలి అన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలకి 99% అమ్మాయిలకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి బ్యూటీ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇదంతా చూద్దాము. బిఫోర్ దాట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసండి. ఓకేనా? ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీకు టైం ఉన్నప్పుడు హ్యాపీగా చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఇదంతా చూసేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే ఫేస్ నీట్గా వాష్ చేసేసుకోండి. తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి క్లెన్జింగ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ క్లెన్జింగ్ గాను రా టమాటో యూజ్ చేస్తున్నాను. జస్ట్ హాఫ్ కట్ చేసుకొని ఇలా బాగా సర్క్యులర్ మోషన్లో మనం క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి ఒక 2 minutes వరకు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో దట్ మన పోర్స్లో ఉన్న డస్ట్ ఇదంతా నీట్గా వెళ్ళిపోతుంది. బాగా క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఫేస్ అండ్ నెక్కి నీట్గా ఇలా చేసేయాలి. ఒక 2 minutes అలాగే వదిలేసేయండి. తర్వాత ఒక వెట్ వైప్ తీసుకొని ఇలా వైప్ అవుట్ చేసేసేయండి. నేనైతే వెట్ టవల్తో ఇలా వైప్ అవుట్ చేస్తున్నాను. లేదా మీరు నార్మల్ వాటర్తో అయినా వాష్ చేసేసుకోవచ్చు, ఎలా అయినా ఓకే. సో క్లెన్జింగ్ చేసుకోవడం వలన మనకి యూజ్ అయితే ఇదండి. ఎమ్మట మనకి ఆ గ్లోయింగ్ అనేది తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. క్లెన్జింగ్కే ఇది రోజు అయినా చేసుకోవచ్చండి. మనం టొమాటోతో జస్ట్ ఒక 2 minutes అలా రబ్ చేసేసుకొని 2 minutes వదిలేసి వాష్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఇట్టే సూట్ అవుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్కి తయారు చేస్తున్నానండి. 1 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. అలాగే 1 స్పూన్ హనీ తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. ముందు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం టొమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. ఏ కన్సిస్టెన్సీ ఉండాలో కానీ చూపిస్తాను చూడండి. టొమాటో జ్యూస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేస్తే అంతగా మనకి కొంచెం వైటిష్ అనేది వచ్చేస్తుంది అనమాట, కాఫీ కలర్ నుండి. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. ఓకేనా? ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేసేసుకోవడమే. అండ్ చాలామంది అప్లై చేసుకునేటప్పుడు జస్ట్ ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసేస్తుంటారండి. అస్సలు అలా వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైనా సరే మనం ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటేనే ఫేస్ ప్యాక్ రిజల్ట్స్ అనేది మనకి అప్పటికప్పటికి తెలుస్తుంది. అండ్ లాంగ్ లాస్టింగ్గా కానీ ఉంటుంది. ఇలా చేయడం వలన పోర్స్ మంచిగా క్లీన్ అవుతాయి. సో దట్ మనకి గ్లోయింగ్ అనేది ఇన్స్టెంట్గా తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ పింపుల్స్ రాకుండా ఉండడానికి, లేదా వచ్చిన పింపుల్స్కి మనకి యాక్నే మార్క్స్ అనేవి పడిపోతాయి కదా, అవి చిన్న చిన్నగా లైటన్ అయిపోవడానికి కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా వేసుకోవడం వల్ల ఫేస్ ప్యాక్. అండ్ ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ ఏం యూజ్ చేయలేదు కదండి. జస్ట్ మనం కాఫీ పౌడర్, అలాగే హనీ అండ్ టొమాటో జ్యూస్ యూజ్ చేసాము. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 minutes వదిలేసేయండి. ఈ ప్యాక్కి ఎస్పెషల్లీ 10 minutes అయితే మోర్ దెన్ ఎనఫ్ అండి. ఎక్కువ అవసరం లేదు. కాఫీ పొడితో ఏ ప్యాక్ వేసుకున్నా 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంచుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకేనా? 10 minutes తర్వాత కలుస్తాను. సో ఫ్రెండ్స్, చూడండి, 10 minutes తర్వాత కొంచెం మనకి డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను సేమ్ వెట్ టవల్తోనే వైప్ అవుట్ చేసేస్తున్నాను. లేదా మీరు వాష్ అయినా చేసేసుకోవచ్చు. నేను మీకు రిజల్ట్స్ చూపించడానికి అన్నట్టు ఇలా వెట్ టవల్తో చూపిస్తున్నాను అనమాట, వైప్ అవుట్ చేసి. చూసారా గ్లోయింగ్ అనేది ఎలా ఉందో? చాలా అంటే చాలా ది బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి. అప్పటికప్పటికి నిగనిగలాడాలంటే మనము కలర్తో పని లేదండి. ఇక్కడ నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా ఇది కాదు విషయం. మన ఫేస్లో గ్లోయింగ్ అనేది వచ్చిందా లేదా, అంటే కాంతివంతంగా మనం ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓకేనా? కలర్ డస్ నాట్ మ్యాటర్ హియర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తెల్లగా అప్పటికప్పుడు అవుతారు అనేది అస్సలు నమ్మకండి.
కొన్ని రోజులు మనం యూజ్ చేస్తే కొంచెం కాంప్లెక్షన్ అనేది పెరుగుతుంది, కానీ ఒకేసారి ఓవర్ నైట్లో కలర్ చేంజ్ అయితే అవ్వదండి. ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫెయిర్గా ఉండాలి అంటే అర్థం ఏంటంటే గ్లోయింగ్ అనేది మంచిగా రావాలి. ఓకేనా? అండ్ ఈ ఫేస్ ప్యాక్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, అలాగే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంది అనేది వారానికి 2 సార్లు లేదా 3 సార్లు వేసుకోవచ్చండి. లేదా ఫంక్షన్కి వెళ్ళాలంటే అప్పటికప్పుడైనా వేసేసుకొని క్లీన్ చేసేసుకొని దాని మీద చిన్నగా ఫౌండేషన్ లేదా బీబీ క్రీమ్ వేసుకున్నా ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కటి యూస్ఫుల్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ ఫ్రెండ్స్.